పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీ స్థానిక పోరులో తగ్గేదేలే. వైసీపీ అధినేత జగన్ సీరియస్ వార్నింగ్. ఏకగ్రీవాలకు తావిస్తే ఆ టికెట్ కట్. 15 లక్షల కేడర్కు క్యూఆర్ కోడ్ గుర్తింపు కార్డులు. క్షేత్రస్థాయి పోరుకు వైఎస్ఆర్సీపీ సమరశంఖం. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగరామోగేందుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. స్థానిక సమరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీ నాయకత్వం అధికార పక్షాన్ని క్షేత్రస్థాయిలో ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఎక్కడా ప్రత్యర్థులకు ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని, నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే భవిష్యత్తులో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు పార్టీ టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉన్నదని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ హెచ్చరికలతో పార్టీ యంత్రాంగంలో తీవ్ర కలకలం మొదలైంది. ఇది కేవలం గెలుపోటములకు సంబంధించిన సాధారణ ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, కష్టకాలంలో పార్టీ జెండాను మోస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు వెన్నుదనగా నిలవాల్సిన చారిత్రాత్మక బాధ్యతని నాయకత్వం స్పష్టం చేస్తుంది. గతంలో స్థానిక సంస్థల పరిధిలోని పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ మేయర్ వంటి పదవుల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, అడ్డంకులను అధిగమించేందుకు పార్టీ బలమైన కార్యాచరణ రూపొందిస్తుంది. అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడినా నాయకుడు తమ వెంట ఉన్నారన్న బలమైన భరోసాను ప్రతి కార్యకర్తకు అందించేలా క్షేత్రస్థాయి నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత సమయంలో కార్యకర్తలకు కొండంత అండగా నిలబడి పోరాటం సాగిస్తేనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో, ప్రజాబలంతో విజయతీరాలకు చేరుస్తారని పార్టీ నాయకత్వం బలంగా విశ్వసిస్తుంది. క్షేత్రస్థాయిలో జరిగే ఈ సమరం కార్యకర్తల భవిష్యత్తుకు రక్షణ కవచంలా మారాలని పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల కీలక పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రభుత్వం చేస్తున్న సంకేతాలను తమను పూర్తిగా అనుకూలమైన రాజకీయ పరిణామంగా మలుచుకోవాలని పార్టీ పావులు కలుపుతుంది. ప్రజల్లో విస్తృతమైన ఆదరణ, బలమైన ప్రజాబలం ఉన్న నేతలను ప్రధాన పదవుల బరిలోకి దింపడం ద్వారా క్షేత్రస్థాయిలో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, కార్పొరేట్ల స్థాయి అభ్యర్థులకు కూడా పూర్తి నైతిక బలం, నాయకత్వ పర్యవేక్షణ లభిస్తాయని పార్టీ లెక్కలు వేస్తుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల సరళి, అభ్యర్థుల ఎంపిక తీరు, సమన్వయకర్తలు మరియు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు స్థానిక సమరంలో ఎంత మేర శ్రమించారనే అంశాలపై అధిష్టానం సమగ్ర నివేదికలు తెప్పించుకుని భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు తీసుకోనుంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో విస్తృత చర్చకు తెరలేపాలని గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించేలా సమగ్ర ప్రచార ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రజలతో నేరుగా మమైకమయ్యేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని, విశ్లేషణాత్మక ప్రచార సామగ్రిని పార్టీ అధిష్టానమే నేరుగా క్షేత్రస్థాయికి చేరవేస్తుంది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజా సమస్యలపై విస్తృతంగా గలమెత్తేందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే ఖరారైంది. పార్టీ యంత్రాంగాన్ని మరింత పకడ్బందీగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవస్థీకరించేందుకు దాదాపు 14 నుంచి 15 లక్షల మంది గ్రామస్థాయి, బూత్ స్థాయి కార్యకర్తలకు అత్యాధునిక గుర్తింపు కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ కార్డులతో పాటు ఇంటింటి ప్రచార సామగ్రిని పార్టీ కేడర్కు అందజేయనున్నారు. ఈ గుర్తింపు కార్డుల్లో పొందుపరిచిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ల ద్వారా కార్యకర్తలు తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో పార్టీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ప్రచారాంశాలను సులభంగా తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు కల్పించారు. సమకాలిక రాజకీయ పరిణామాల్లో డిజిటల్ మాధ్యమాల ప్రాధాన్యతను గుర్తించిన పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత క్రియాశీలకంగా రంగంలోకి దింపుతుంది. క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించడంతో పాటు మిగిలిన కేడర్ను కూడా పూర్తి స్థాయిలో కార్యోన్ముక్తులను చేస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక వేదికలపై కార్యకర్తలను అనుసంధానిస్తూ సాంకేతిక శిక్షణను రూపొందించింది. జగన్ 2.0 సూపర్ యాప్, వైఎస్ఆర్సీపీ ట్యాక్స్ వంటి ఆధునిక డిజిటల్ సాధనాల ద్వారా పార్టీ భావజాలాన్ని, ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలను అత్యంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పకడ్బందీ ప్రణాళిక రచిస్తుంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పోరాటాన్ని, డిజిటల్ ప్రచారాన్ని ఏకకాలంలో ఉధృతం చేస్తూ స్థానిక సమరానికి పార్టీ సిద్ధమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.